హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చనిపోయిన విక్కీ తండ్రి నిజం తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న మురళియే మీ తండ్రిని చెప్పిందని షాక్ ఇచ్చిన పద్మావతి. నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి అయితే విక్కీ తండ్రిని ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. విక్కీ, అరవింద్ కూడా పద్మావతిని అపార్థం చేసుకుంటారు. ఇక తరువాత నారాయణ అయితే వాళ్ళ అన్నయ్య మనసుని అర్థం చేసుకొని వాళ్ళ అన్నయ్య త్వరలోనే క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నాడని తెలిసి వెళ్ళి మోహన్కి క్షమాపణ చెప్తాడు నారాయణ. నన్ను క్షమించన్నయ్య, విక్కీ, అరవిందలు ఇద్దరూ కోపంగా ఉండడం వల్ల నిన్ను పట్టించుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు. అది విని నారాయణతో మోహన్ అయితే అంటూ ఉంటాడు, పర్వాలేదు నారాయణ, ఇప్పటికైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు అంటూ ఇద్దరూ కూడా క్లోజ్ అవుతారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఒకరోజు మురళి నిజస్వరూపం అయితే విక్కీ తండ్రి మోహన్కి తెలిసిపోతుంది. ఇక తెలిసిపోయి అప్పుడే ఇక మురళి దగ్గరికి వెళ్ళి మురళితో అంటూ ఉంటాడు, నా కూతురు నిన్ను ఒక దేవుళ్లాగా పూజిస్తుంది, అలాంటి నా కూతుర్ని మోసం చేస్తావా? కేవలం ఆస్తి కోసం నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఫోన్లో నీ ఫ్రెండ్తో మాట్లాడే ప్రతి మాట కూడా నేను వీడియో తీశాను, ఆ వీడియోని అరవింద్కి చూపిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి, నా నిజస్వరూపాన్ని తెలుసుకొని చాలామంది కూడా మౌనంగానే ఉన్నారు, చివరికి నీ కొడుకు కూడా మౌనంగానే ఉన్నాడు, ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావో అని అంటూ ఉంటే అరవింద ఏమైపోతుందా అని వాళ్ళందరూ అనుకోవచ్చు. కానీ అరవింద్కి నిజం తెలిస్తే తను చావడం కాదు, నిన్నే చంపేస్తుంది. అది నాకు తెలుసు, నా కూతురు మనస్తత్వం నాకు తెలీదా అని విక్కీ తండ్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మురళి విక్కీ తండ్రి అరవింద్తో నిజం చెప్పాలని వెళ్తూ ఉంటే తనని వెనక్కి లాగేసి తన ముఖం మీద తలగడని పెట్టి ఊపిరాడకుండా విక్రమ్ తండ్రిని చంపేస్తాడు మురళి అయితే. తర్వాత మురళికైతే అక్కడే ఉన్న అతని హెల్త్ రిపోర్ట్స్ అయితే కనిపిస్తాయి. అంటే వీడికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కాబట్టి క్యాన్సర్తో చచ్చిపోయాడని అనుకుంటారు అని మురళి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అసలు ఫోన్లో ఎటువంటి వీడియో తీయకుండానే నన్ను బెదిరించాడా, వీడి చావుని వీడే కొని తెచ్చుకున్నాడా అంటూ ఇక ఫోన్ని వెతుకుతాడు తప్ప ఫోన్ ఎక్కడా కూడా కనిపించదు. అప్పుడే ఇక దివ్య అయితే తన తండ్రి దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి తన తండ్రి అయితే చనిపోయి ఉంటాడు. అది చూసి దివ్య అయితే డాడీ అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా వచ్చేస్తారు. పద్మావతి కూడా అక్కడికి వచ్చేస్తుంది. పద్మావతి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య గారు అంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది. అరవింద, విక్కీ కూడా షాక్ అయిపోతారు తప్ప వాళ్ళు మాత్రం ప్రేమని బయట పెట్టారు. తర్వాత పద్మావతి అయితే, సారు, మీరే కొడుకుగా కర్మకాండలన్నీ చెయ్యాలి, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది, రండి సారు అని అంటూ ఉంటే పద్మావతి, మా అమ్మని చంపిన హంతకుడు అలాగే ఒక అనాథ శవంలాగే వెళ్ళాలి, అంతే తప్ప ఈరోజు నేను అతనికి తలకొరువు పెట్టను అని విక్కీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే, సారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సారు, ఆయన క్యాన్సర్తో చనిపోయారు. అసలు ఆ రోజు మీ అమ్మగారి చావుకి ఆయన కారణమే కాదు, ఆ రోజు మిమ్మల్ని కుటుంబాన్ని కాపాడడం కోసం ఇంకొక ఆమె మెడలో తాళి కట్టారు. ఈ విషయం చెప్దామని మీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి మీ అమ్మగారు మీ నాన్నగారు దూరం అయిపోయారని, తనకి అన్యాయం చేశారని లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు అని అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది. మీ అమ్మగారు మీ ఇద్దరి గురించి కూడా ఆలోచించకుండా చనిపోయారు. కానీ మీ నాన్న మాత్రం ఆ రోజు నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మీరు దూరం పెట్టారు. అసలు ఇదే సారు జరిగింది అంటూ అసలు నిజాన్ని పద్మావతి అయితే బయట పెడుతుంది. ఇక పద్మావతి చెప్పిన మాటలు విని ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అరవింద్ కూడా, విక్కీ, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా సరే మనం మన బాధ్యతని నిర్వర్తించాలి, నువ్వు ఆయనకి తల కొరివి పెట్టు అని అరవింద అంటూ ఉంటుంది. అది కాదక్క అని అనగానే, లేదు, మనం వెళ్ళి ఇప్పుడు తనకి బిడ్డలుగా మన బాధ్యతని మనం నిర్వర్తించాలి, కాబట్టి నువ్వు వెళ్ళి నాన్నకి తల కొరివి పెట్టు అని అంటూ ఉంటుంది అరవింద. అరవింద్ చెప్పిన తరువాత విక్కీ అయితే వాళ్ళ నాన్నకి తల కొరివి పెడతాడు. అలా అయిపోతుంది. తరువాత దివ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే పద్మావతి ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు దివ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు,
ఇది నీ ఇల్లు, ఇక్కడ మీ అన్నయ్య మీ అక్క ఇద్దరూ కూడా ఉన్నారు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే అప్పుడే అరవింద వచ్చి, అవును దివ్య, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇది కూడా నీ ఇల్లే, నువ్వు నా తండ్రి రక్తం పంచుకుని పుట్టిన దానివి, నువ్వు కూడా మా రక్త సంబంధమే అంటూ అరవింద మంచి మనసుతో ఇక దివ్యనైతే చేరదీస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు పద్మావతి అయితే విక్కీ తండ్రి గదిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ తండ్రి మోహన్ సెల్ ఫోన్ అయితే దొరుకుతుంది. మోహన్ సెల్ ఫోన్ దొరకడంతో ఇక ఛార్జ్ చేస్తుంది. అది ఛార్జింగ్ ఎక్కిన తరువాత దాంట్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్కీ దగ్గరికి వెళ్ళి ఇక చూపిస్తుంది ఆ వీడియోని. విక్కీకి వీడియోని చూపించి, చూసారా, మీ నాన్న చావుకి కారణం, మీ నాన్న క్యాన్సర్తో చనిపోలేదు, మురళియే మీ నాన్నని చంపేశాడు. నిర్దాక్షంగా ఆయన నిజస్వరూపాన్ని వదినికి చెప్పుదామని వెళ్తున్న మీ నాన్నగారిని పొట్టన పెట్టుకున్నాడు అని అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది పద్మావతి. అయితే పద్మావతి విక్కీకి వీడియోని చూపిస్తుండగా అరవింద చూసేస్తుంది. ఇక చూసేసి, విక్కీ, ఏంటి ఆ వీడియోని చూసి అలా షాక్ అయిపోతున్నారు? నేను వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపేశారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ వీడియో ఏంటని చూస్తుంది అరవింద. అప్పుడే మురళి నిజస్వరూపం అరవింద్కి ఆ వీడియోలో తెలుస్తుంది. ఇక అది చూసి ఒక్కసారి అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మురళి నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక విక్కీ అయితే, ఈ విషయం నీకు తెలిసి ఈ 10 నిమిషాలు అయ్యుంటుందక్క, కానీ కొన్ని నెలల నుంచి నా గుండెల్లో ఈ విషయాన్ని దాచుకున్నాను, నీకు చెప్పలేక, ఆ మనసులోనే ఆ బాధని మొయ్యలేక కుమిలి ఏడుస్తున్నానక్క. నాకు నేనే ప్రేమించిన అమ్మాయి నీ భర్తతో ప్రేమలో ఉందని తెలిసి తనని పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఇదంతా ఆ మురళీగాడు ఆడిన నాటకం, నన్ను పద్మావతిని విడదీయడానికి వాడు చేసిన కుట్ర అని తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలాగ ఇష్టం లేకుండానే తన మెడలో తాళి కట్టి నాశనం చేశానని చాలా బాధపడ్డానక్క అంటూ విక్కీ అయితే అరవింద్ దగ్గర కుమిలి ఏడుస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మురళి నిజస్వరూపం తెలుసుకొని అరవింద మురళికి తగిన శిక్ష వేసి పద్మావతిని విక్కీని ఒక్కటి చెయ్యాలని అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా టీవీలో కన్నా ముందుగానే చూసేయవచ్చు.